ఒకప్పుడు ఒక చిన్న గ్రామంలో సీత అనే తెలివైన అమ్మాయి ఉండేది. ఆమెకు చదువంటే చాలా ఇష్టం. కానీ ఒక చిన్న అలవాటు ఉండేది. ఏదైనా వెంటనే కావాలని కోరుకునేది. ఒకరోజు సీత తన ఇంటి వెనక చూసింది. వా, ఎంత అందమైన పువ్వుల తోట! తెలుపు, పసుపు, గులాబీ పువ్వులు పరిమళాలను వెదజిల్లుతున్నాయి. వావ్, నాకు ఇవన్నీ ఇప్పుడే కావాలి. సీత అక్కడున్న పువ్వులన్నీ కోసింది. ఆ మర్నాడు సీత మళ్ళీ తోటకు వెళ్ళింది. ఆ తోట ఇప్పుడు వెలసిపోయింది. పువ్వులు లేవు, వాసన లేదు, ఆ అందమైన రంగులు లేవు. అదే సమయానికి సీత వాళ్ళ అమ్మ అక్కడికి వచ్చింది. అప్పుడు సీత చెప్పింది, అమ్మా, నిన్న నేను పువ్వులు కోసుకు వచ్చాను, కానీ ఇవాళ తోటలో అందం లేదు. సీత, పూల అందం వాటి జీవితం తోటలో ఉన్నప్పుడే ఉంటుంది. మనవని బలవంతంగా తీసుకుంటే అవి వాడిపోతాయి. ఓర్పును నేర్చుకో, ప్రకృతిని ప్రేమించు. అలా అంటూ నవ్వి సీత తలను నిమిరింది. ఆ రోజు నుంచి సీత పూలను కోసుకోవడం మానేసింది. ప్రతిరోజు వాటిని చూసి ఆనందించింది. ఆమె నేర్చుకుంది, సొంతం చేసుకోవడం కంటే ప్రేమించడమే ఎక్కువ ఆనందాన్ని ఇస్తుంది. చూశారు కదా పిల్లలు, ఇవాల్టి కథ. మోరల్: ఓర్పు, ప్రేమ ఇవి మనిషిని ఆనందంగా మారుస్తాయి. ప్రకృతిని ప్రేమించాలి.